హాయ్ ఫ్రెండ్స్, స్విట్జర్లాండ్ అనగానే మనకు ఏం గుర్తుకొస్తుంది? అందమైన మంచు కొండలు, స్విస్ వాచెస్, చాక్లెట్స్ కదా. ప్రపంచంలోనే అత్యంత శాంతియుతమైన దేశం అనిపిస్తుంది. కానీ సెకండ్ వరల్డ్ వార్ టైంలో మొత్తం యూరోప్ మంటల్లో కాలిపోతుంటే ఈ చిన్న దేశం మాత్రం ఎలా సేఫ్ గా ఉంది? హిట్లర్ అంతటి పవర్ఫుల్ డిక్టేటర్ కూడా స్విట్జర్లాండ్ ను ఎందుకు టచ్ చేయలేదు? దీని వెనక ఒక డార్క్ సీక్రెట్ ఉంది. ఆ కథేంటో ఈ రోజు చూద్దాం. 1940 నాటికి హిట్లర్ దాదాపు మొత్తం యూరోప్ ను తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. ఫ్రాన్స్ ఓడిపోయింది, ఇటలీ హిట్లర్ తో చేతులు కలిపింది, ఆస్ట్రియాను జర్మనీ కలిపేసుకుంది. ఇప్పుడు స్విట్జర్లాండ్ మ్యాప్ చూస్తే దాని చుట్టూ నాజీ జర్మనీ, దాని మిత్ర దేశాలే ఉన్నాయి. అంటే హిట్లర్ ఒక సై అన్న స్విట్జర్లాండ్ ను ఆక్రమించడం ఒక రోజు పని. కానీ హిట్లర్ అలా చేయలేదు. ఎందుకు? స్విట్జర్లాండ్ న్యూట్రల్ కదా, ఎవరితోనూ గొడవ పెట్టుకోదు అని చాలా మంది అనుకుంటారు. పేపర్ పై ఇది నిజమే, కానీ అసలు స్టోరీ వేరే ఉంది. స్విట్జర్లాండ్ న్యూట్రాలిటీ ఒక ముసుగు మాత్రమే. దాని వెనక ఉన్న అసలు కారణాలు మనీ, బిజినెస్ మరియు ఒక తెలివైన స్ట్రాటజీ. హిట్లర్ యూరోప్లోని యూదుల నుండి బంగారం, డబ్బు, కళాఖండాలు దోచుకుంటున్నాడు. ఆ దొంగిలించిన సంపదనంతా ఎక్కడ దాచాలి? ఇక్కడే స్విట్జర్లాండ్ పిక్చర్లోకి వచ్చింది. మీ గోల్డ్ అంతా మా సీక్రెట్ బ్యాంకుల్లో సేఫ్ గా దాచిపెడతాం అని నాజీలకు ఆఫర్ ఇచ్చింది. అది దొంగ సొమ్మని తెలిసిన స్విస్ బ్యాంకులు ఆ గోల్డ్ ను తీసుకున్నాయి. దీనివల్ల హిట్లర్ కు స్విట్జర్లాండ్ ఒక ఫైనాన్షియల్ సేఫ్ హౌస్ లా మారింది. ఇది స్టోరీలో ఒక పార్ట్ మాత్రమే. స్విట్జర్లాండ్ కేవలం జర్మనీతోనే కాదు, మరోవైపు బ్రిటన్, అమెరికా లాంటి ఎల్లైడ్ పవర్స్ తో కూడా బిజినెస్ చేస్తూనే ఉంది. వాళ్లకు కావలసిన కొన్ని ముఖ్యమైన వస్తువులను అమ్మింది. అంటే ఒకేసారి 2 పడవల మీద ప్రయాణం చేసింది. యుద్ధం ఎటువైపు గెలిచినా స్విట్జర్లాండ్ కు లాభమే. డబ్బు సంపాదించడం కోసం స్విట్జర్లాండ్ మానవత్వాన్ని కూడా మరిచిపోయింది. నాజీల నుండి ప్రాణాలు కాపాడుకోవడానికి వేలాది మంది యూదులు స్విట్జర్లాండ్ బార్డర్ కు పారిపోయి వచ్చారు. కానీ స్విస్ ప్రభుత్వం వాళ్లని వెనక్కి పంపేసింది. మీ దగ్గర మనీ ఉంటేనే దేశంలోకి రానిస్తాం అని చెప్పింది. డబ్బు లేని వేలాది మంది రెఫ్యూజీస్ ను తిరిగి హిట్లర్ చావు దగ్గరికి పంపేసింది. ఇది స్విట్జర్లాండ్ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. సో ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమై ఉంటుంది, హిట్లర్ స్విట్జర్లాండ్ పై ఎందుకు అటాక్ చేయలేదు. ఎందుకంటే దాన్ని ఆక్రమించడం కంటే దాన్ని అలాగే వదిలేయడం హిట్లర్ కు ఎక్కువ లాభదాయకం. తన దోచుకున్న డబ్బు దాచుకోవడానికి ఒక బ్యాంక్, ప్రపంచంతో వ్యాపారం చేయడానికి ఒక గేట్వే. స్విట్జర్లాండ్ హిట్లర్ కు ఇంత ఉపయోగపడుతుంటే దాన్ని నాశనం ఎందుకు చేస్తాడు? కాబట్టి నెక్స్ట్ టైం ఎవరైనా స్విట్జర్లాండ్ చాలా పీస్ఫుల్ కంట్రీ, ఎప్పుడూ న్యూట్రల్ గా ఉంటుంది అని చెప్పినప్పుడు దాని న్యూట్రాలిటీ వెనక ఉన్న అసలు కథను గుర్తుంచుకోండి. అది శాంతి కోసం కాదు, ప్రాఫిట్ కోసం ఆడిన గేమ్.